వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము బార్బిక్యూ చేసుకుంటున్నాము. బార్బిక్యూ అనగానే నాన్ వెజ్ అనుకుంటారు, బట్ వెజిటేరియన్స్తో కూడా మనము బార్బిక్యూ చేసుకోవచ్చు వెజిటబుల్స్తో. అలాగే మేము హాట్ డాగ్స్ చేస్తున్నాము. హాట్ డాగ్స్ అనగానే కూడా అందరు బీఫ్ అనుకుంటారు. చికెన్లో కూడా హాట్ డాగ్స్ ఉంటాయి. సో మేము ఈరోజు చికెన్ హాట్ డాగ్స్ అండ్ స్క్యూవర్స్ కూడా చేస్తున్నాము. అలాగే వెజిటబుల్స్ కూడా చేస్తున్నాము. చూపెడతారండి మీకు. ఇక్కడ బోన్లెస్ చికెన్ స్క్యూవర్స్ కోసము మ్యారినేట్ చేస్తున్నాము. ఆయిల్, సాల్ట్, పెప్పర్, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసాము. ఇక్కడేమో వెజిటబుల్స్ జుకుని, గ్రీన్ పెప్పర్, ఆనియన్స్ తీసుకున్నాము. సో వీటినేమో కొంచెం బిగ్ స్లైసెస్ చేసుకోవాలి వెజిటబుల్స్ని. చికెన్ ఏమో కొంచెం చిన్నగా చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాము. ఆయిల్, దీంట్లో కూడా సేమ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్, గరం మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఎవరైతే తినారో వాళ్ళకి ఆల్టర్నేట్గా పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెజిటబుల్స్లో కొంచెము మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మ్యారినేషన్ అట్లీస్ట్ ఒక 1 hour ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి గ్రిల్లింగ్కి. అప్పుడు స్పైసెస్ మంచిగా అబ్జర్వ్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ కార్న్ తీసుకున్నాము మేము. కార్న్ ఇట్లా డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం ర్యాప్లో కూడా ర్యాప్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ చాలా మీట్ కుక్ చేసినప్పుడు నేను అల్యూమినియం ర్యాప్లో వేసి కుక్ చేసుకుంటాము. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చెప్పిన హాట్ డాగ్స్ ఇవే, చికెన్ హాట్ డాగ్స్. ఇవి మేము కాస్కో నుంచి తెచ్చినాము. మామూలుగా ఎక్కడైనా ఈ గ్రోసరీ స్టోర్స్లో ఎక్కడైనా ఉంటాయి ఇవి. మేము మాత్రం ఇవి కాస్కో నుంచి తెచ్చినాము. ఇవి లాస్ట్ వీకే మేము చికెన్ చేసాము, డ్రమ్ స్టిక్స్, అందుకని ఈ వీక్ ఇవి హాట్ డాగ్స్ తెచ్చుకున్నాం అన్నట్టు. ఇక్కడ ఇదేమో పైనాపిల్. ఇది పైన పీల్ తీసేసి స్లైసెస్ చేశాను. దాని మీద నేను కొంచెం కారం చల్లుతున్నాను. మామూలుగా ఎప్పుడైనా మేము పైనాపిల్ అంటే జస్ట్ స్లైసెస్ గ్రిల్ చేసుకుంటాము, కానీ ఈసారి కొంచెం ఫస్ట్ టైం నేను కారం చల్లుతున్నా. మా హస్బెండ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాడు, ఇంతకుముందు తిని బాగుంది అన్నాడు. సో అందుకని ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్గా బాగుంది ఇది, కొంచెము ఇది తీయగా కారంగా బాగుంది. ఈ ఫ్రూట్స్లో వచ్చేసి పైనాపిల్తో పాటు వాటర్ మిలన్ కూడా గ్రిల్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ ఫ్రూట్స్ గ్రిల్ చేసుకోవడం ఎందుకు, డైరెక్ట్గా తినవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. గ్రిల్ చేసుకుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా డిఫరెన్స్ కనబడుతుంది. ఇవన్నీ కూడా గ్రిల్లింగ్కి రెడీ అయినాయి. సో కార్న్, ఇవి వెజిటబుల్స్, స్క్యూవర్స్ కోసము ఇవి చికెన్, ఇవి స్టిక్స్. ఈ స్టిక్స్ని వాటర్లో నానబెట్టుకోవాలి, లేదంటే బర్న్ అవుతాయి అవి గ్రిల్ చేసేటప్పుడు. ఇదేమో ఆస్పరాగస్, ఇది పైనాపిల్. దీంట్లో నేను పెప్పర్ అట్లా ఏం యాడ్ చేయలేదు. సో ఇవి వచ్చేసి హాట్ డాగ్స్, అదే చికెన్ హాట్ డాగ్స్. ఇవి బన్స్ హాట్ డాగ్స్ కోసము. ఇక్కడ స్క్యూవర్స్ రెడీ అయినాయి. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఎంత బాగున్నాయి కదా చూడడానికి. కుక్ చేసిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటాయి. సో ఇక్కడ నేను కిందికి తీసుకెళ్తున్నా గ్రిల్ చేయడానికి. వెజిటేరియన్స్కి ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటంటే పొటాటో. ఈ పొటాటోస్లో పొడవుగా ఉంటాయి కదా పొటాటోస్, అవి తీసుకొని అల్యూమినియం ర్యాప్ చేసి గ్రిల్ చేయాలి. సో ఏమవుతుందంటే మంచిగా స్టీమ్ కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి దానిలో సవర్ క్రీమ్ అండ్ చీజ్ వేసుకోవాలి. చాలా బాగుంటాయి యాక్చువల్గా అవి. ఈ గ్రిల్లింగ్ పాట్లో ఈ స్క్యూవర్స్ అండ్ కార్న్ నా ఫేవరెట్. కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కార్న్ అంటే అందరికి ఇష్టమే కదా. సో ఈ కార్న్ కూడా కుక్ అయిన తర్వాత కొంచెము లైట్గా ఇది నిమ్మరసము, సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే జస్ట్ బటర్ పైన అప్లై చేసి తినొచ్చు, బాగుంటుంది. అమెరికన్ కార్న్ తెలుసు కదా, చాలా స్వీట్ ఉంటుంది. బటర్ కనుక అప్లై చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి మీరు, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ చూడొచ్చు హాట్ డాగ్స్ అండ్
కార్న్ రెడీ అయినాయి. నేను హాట్ డాగ్స్ కోసము బన్స్ కుక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు చికెన్ హాట్ డాగ్స్ రెడీ అయ్యాయి. సో ఇవి కెచప్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ తింటే బాగుంటుంది. ఒకవేళ మీకు స్పైస్ కావాలనుకుంటే బఫెలో సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్యూవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ కార్న్ కూడా రెడీ అయినాయి. ఇవేమో ఆస్పరాగస్ని డైరెక్ట్ ఇలానే కుక్ చేసుకోవాలి, గ్రిల్ చేసుకోవాలి. ఇవి గ్రిల్ అయిన తర్వాత వీటిపైన కొంచెం ఇట్లా ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇవి చాలా బాగుంటాయి. పైన టిప్ ఉంది కదా, ఆ టిప్ చాలా బాగుంటుంది. బట్ వెనకాల ఉంది కదా, అది కొంచెం హార్డ్గా ఉంటుంది. కావాలంటే మనం కొంచెం కట్ చేసుకోవచ్చు కూడా. బట్ ఆ టిప్ మాత్రము చాలా బాగుంటుంది, టెండర్గా ఉంటుంది. ఇక్కడ పైనాపిల్ అయితే కుక్ చేస్తున్నాము. కారము చల్లినవి మాత్రం చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మేము కారం లేకుండానే చేసుకుంటాం, కానీ ఈసారి కారం చల్లిన కదా, అవి చాలా టేస్టీగా ఉంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్, అంటే తీయగా కారంగా అలా ఉంది. అలా అని కారం టూ మచ్ చేసుకోకూడదు, జస్ట్ పైన కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోవాలంతే. సమ్మర్ వచ్చిందంటే మేము గ్రిల్లో రెగ్యులర్గా చేసుకుంటుంటాము. చాలా ఫన్ ఉంటుంది, కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ కదా. అలాగే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ బర్న్ అవుతుంది కదా, ఎక్కువ దీన్ని బర్న్ చేయకూడదు. ఏదైనా ఫుడ్ కనుక బర్న్ అయితే, మీట్ కానీ వెజిటబుల్స్ కానీ, ఆ బర్న్ అయింది తీసేయాలి. అది కార్బన్ కదా, కార్బన్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా, సో అందుకే తీసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూసారు కదా, ఇది నా కంప్లీట్ మీల్. చూడొచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ మీట్ ఉంది, సో కార్బ్స్ ఉన్నాయి, కార్న్ అండ్ బ్రెడ్, తర్వాత వెజ్జీస్ ఉన్నాయి, స్వీట్ ఉంది. మీరు కూడా ఈ స్వీట్ కారం పైనాపిల్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.